సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్. ఈ రోజు మనం ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాము. సో ఆల్రెడీ పొద్దున ఒకసారి వచ్చాము, కానీ ఇంకా పరదా అయితే ఓపెన్ చేయలేదు. సో మళ్ళీ మనం అయితే మధ్యాహ్నం అయితే రావడం అయితే జరిగింది. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. ఈసారి విగ్రహం ఎత్తు వచ్చేసి 70 అడుగుల ఎత్తు అయితే ఉంది. ఇంకా ఈసారి మండపాన్ని అయితే చాలా అందంగా తీర్చిదిద్దారు. అంటే ఒక కొత్త రూపాన్ని అయితే ఇచ్చారు ప్రతిసారి మీదుగా. ఇంకా పండగ గురించి చూస్తే కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈసారి శిల్పి రూపకర్త కానివ్వండి, ఇంకా ఆర్టిస్టులు కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి అయితే ఒరిస్సా నుంచి అయితే తెప్పించబడ్డారు. ప్రస్తుతానికి పనులు 60% అయితే పూర్తయ్యాయి. సో వాతావరణం బాగున్నా బాగోకపోయినా పనులు మాత్రం చాలా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి మీరు చూడవచ్చు, ఇక్కడైతే పెయింటింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో మీరు ఇక్కడ గణేష్ విగ్రహం గమనించినట్టయితే సగం వరకు అయితే వైట్ సున్నం అయితే వేయడం అయితే జరిగిపోయింది. సో ఆ మొత్తం కోటింగ్ అయిపోయిన తర్వాత అయితే కలర్స్ అయితే స్టార్ట్ చేస్తారు, పెయింటింగ్ వర్క్స్. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత గణేష్ విగ్రహం ఎలాగుంటుంది అనేది మనమైతే ఇక్కడ ఆల్రెడీ బ్యానర్లో ఉంది. సో మనం దాన్ని అయితే క్లారిటీగా అయితే ఇప్పుడు చూపిస్తాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇలాగైతే ఉంటుంది మొత్తం గణేష్ విగ్రహం. సో గణేష్ విగ్రహంతో పాటు బాలరాముని విగ్రహం కూడా పెట్టారు. సో అది కూడా మనం దగ్గర నుంచి అయితే చూపిస్తాము ఇప్పుడు దగ్గరికి వెళ్ళి. సో ఇంత పెద్ద విగ్రహాన్ని స్థాపించడానికి అయ్యే ఖర్చు ఎస్టిమేటెడ్గా ₹1,00,00,000 పైన అయితే ఉంటుంది. సో పండగ రాకంటే ముందే మీరు ఇక్కడ చుట్టుపక్కల అయితే చూడవచ్చు, పండగ ఉన్నంత క్రౌడ్ అయితే ఉన్నది ఇక్కడ. సో ప్రతి సంవత్సరం లక్షలాది మంది అయితే వచ్చి ఇక్కడైతే దర్శించుకొని అయితే వెళ్తూ ఉంటారు. సో వీలైతే మీరు కూడా వెళ్ళి అయితే దర్శించుకోండి ఈ సంవత్సరం. ఒకవేళ కుదిరితే పూజ వీడియో కూడా తీసి పెడతాను మన ఛానల్లో. వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, వాతావరణం అంతా మంపుగా ఉన్నా, ఈదరగాలి వీస్తూ వర్షం పడేలా ఉన్నా ఇక్కడ మాత్రం పెయింటింగ్ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. సో ఒక్క నిమిషం ఆగండి, దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే పెయింట్లు అయితే వేస్తున్నారు. ఇంకా వీటికి వచ్చేసి ఫస్ట్ తెల్ల సున్నం ఒక కోటింగ్ వేసిన తర్వాత అయితే పెయింటింగ్ అయితే జరుగుతుంది. సో ఈ పక్కన చూసినట్టయితే పెయింటింగ్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది. ఇంకో కొత్త విషయం ఏంటంటే, మన అయోధ్యలో బాలరాముని విగ్రహం ఎలాగైతే ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా నిర్మించడం అయితే జరిగింది మన బడా గణేష్ పక్కన అయితే. సో ఇది వచ్చేసి ఒక కొత్త అప్డేట్ ఫ్రెండ్స్. సో ఇంకా మీరు చూసినట్టయితే మన హైట్ వచ్చేసి, నా హైట్ వచ్చేసి 5.11 ఉన్నది. నేను కరెక్ట్గా గణేష్ పాదాల దగ్గర కూడా అందుకోలేకపోయాను. సో ఇంత ఎత్తు అయితే ఉంది విగ్రహం. సో 70 అడుగులు. సో ప్రతిసారి మీద అయితే ఇంకా విగ్రహం ఎత్తు తగ్గించుకుంటా వస్తున్నారు. సో లాస్ట్ 76 దాకా ఉండేను యాక్చువల్గా. సో ఈసారి అయితే 70 అడుగులు. సో మీరు ఇంకా పక్కన చూసినట్టయితే మూషిక మహారాజు విగ్రహం కూడా తయారైపోయింది. సో తెల్లసున్నం ఒకటి పెండింగ్ ఉంది. ఇంకా తెల్లసున్నం వేసిన తర్వాత అయితే రంగులు అయితే వేయడం జరుగుతుంది. సో అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి అయితే లాస్ట్ అప్డేట్ అయితే ఇంకోటి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంకా పక్కన గమనించినట్టయితే, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా తెల్లసున్నం అయితే వీటికి కూడా వేసిన తర్వాత అయితే పెయింటింగ్స్ అయితే జరుగుతాయి. సో హాల్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఒక కోటింగ్ వేసిన తర్వాత అయితే పెయింటింగ్స్ అయితే వేస్తారు. సో ఒకసారి చుట్టుపక్కల అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రౌడ్ ఉందనేది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అయితే వాళ్ళ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ వచ్చేసి. సో మళ్ళీ మనం ఫైనల్ అప్డేట్ అయితే ఇస్తాము మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే ఆఫ్టర్ 10 days. సో మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే కనెక్ట్ అయ్యి ఉండండి. సో అప్పటి వరకు అందరికీ టాటా బాబాయ్, సీ యూ.